నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సర్వేలు నిజం కాదని వాటన్నింటినీ తారుమారు చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఎంపిక మొదలు సమన్వయంతో సాగిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో అలుపెరగక చేసిన కృషి ఈ విజయాన్ని అందించింది. బీఆర్ఎస్ కంచుకోటగా మారిందనుకున్న జూబ్లీగడ్డపై బీసీ బిడ్డ సాధించిన విజయంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. హైదరాబాద్ మహానగరంలో తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు ఉమ్మడి జిల్లాలలో ఘన విజయాన్ని దక్కించుకొని అధికారం చేపట్టారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపినప్పటికీ హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. దీంతో హైదరాబాద్ మహానగరం నుంచి హస్తం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి దానం నాగేందర్, అరకపూడి గాంధీలు హస్తం గూటికి చేరినప్పటికీ పార్టీ ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారి చేరిక అనధికారికంగానే మిగిలిపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒకే రాగం కనిపించడం శుభపరిణామం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, కింది స్థాయి కార్యకర్తల వరకు అందరూ ఒకటిగా ముందుకు సాగి విజయమే లక్ష్యంగా ముందుకు సాగిన తీరు ఆ పార్టీని విజయతీరాలకు చేర్చింది. ఉప్పు నిప్పులా ఉన్న వర్గపోరు కాస్త ఒక్కటిగా ముందుకు సాగింది. ప్రతి బూత్ను ప్రామాణికంగా చేసుకొని క్షేత్రస్థాయిలో వారు శ్రమించిన విధానం గులాబీ పార్టీకి చెక్పెట్టి ఘన విజయాన్ని అందించింది. దీంతో హైదరాబాద్ మహానగర నడిబొడ్డున జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం నేతలు పాగా వేయడంతో ఇక బల్దియా కూడా తమదేనన్న ధీమాతో కాంగ్రెస్ వర్గాలు జోష్ మీద ఉన్నాయి. రేవంత్ మార్క్ ప్రచారంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రూపంలో చక్కని సమన్వయకర్త దొరకడం ఆ పార్టీ విజయంలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. మంత్రులంతా ఎవరికి వారే తమను తాము నిరూపించుకోవాలన్న తపనతో క్షేత్రస్థాయిలో పడిన కష్టమంతా ఓట్లుగా మారి విజయాన్ని కట్టబెట్టిందని, కనీసం బస్తీల వారీగా కమిటీలు కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్నదని రాజకీయ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఐక్యంగా ఉంటే విజయం తథ్యమని జూబ్లీహిల్స్ ఎన్నికలు రుజువు చేశాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం వరకు అందరూ ఒకే త్రాటిపైకి వచ్చి చెమటోడ్చిన కారణంగానే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు 1,00,000 ఓట్లను సంపాదించడమే కాక సుమారు 25,000 ఓట్ల మెజారిటీని సాధించింది. కేవలం పక్కన లీడరుకు పేరొస్తుందన్న కారణంగా పక్కలో బల్లెంలా మారుతున్న పరిస్థితుల కారణంగానే ఇంతకాలం ఆ పార్టీ ఓటమి పాలైందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉందని, నాయకులు కూడా ఉన్నారని, కేవలం వర్గపోరు, ఆధిపత్య భావజాలంతో మాత్రమే నష్టపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని, నవీన్ యాదవ్ తరహాలో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపితే ఒక్కటై విజయం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే బల్దియా పీఠం పైన కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి ఆ దిశగా కాంగ్రెస్ శ్రేణులు అడుగులు వేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.